ఖమ్మం జిల్లా హరియాతండాలో జరిగిన కారు ప్రమాద ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను భర్త ప్రవీణ్ చంపేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని ఆరోపిస్తున్నారు. వేరే మహిళతో ప్రవీణ్ వివాహేతర సంబంధం పెట్టుకుని భార్య, పిల్లల్ని హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టిన బంధువులు భర్త ప్రవీణ్ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కట్టుకున్నవాడే కళాయముడయ్యాడు. అప్పటి వరకు పిల్లలతో అల్లారు ముద్దుగా మాట్లాడిన తండ్రే వారిని చంపేశారు అంటూ బంధువులు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అసలు హరియాతండ దగ్గర జరిగింది రోడ్డు ప్రమాదం, హత్య అని తెలుసుకునేందుకు మాట్లాడేందుకు వాళ్ళ బంధువులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు చనిపోయారు. ఇది అసలు రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. నిజంగా రోడ్డు ప్రమాదం జరిగింది? అసలు ఏం జరిగింది అక్కడ? ఇది రోడ్డు ప్రమాదం కాదు సార్. మా అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నాడు. కనీసం మా అమ్మాయి మా ఇంటికి వస్తామన్నా మా అమ్మాయిని తీసుకొచ్చి మా గొప్ప చెప్పలేదు. మా గొప్ప చెప్పిన మా అమ్మాయిని మేము చూసుకునే వాళ్ళం. మాకేం లేదని కాదు, మా అమ్మాయిని ప్లాన్ గా వాడి ఎవరో కోచి కేరళ అమ్మాయితో సంబంధం పెట్టుకుని ఒక రోజు రెండింటికి మా అమ్మాయి 15 రోజుల క్రితం రెండింటికి ఫోన్ చేస్తే మా కొడుకు అక్కడే హాస్టల్లో లాంగ్ టర్మ్ తీసుకుంటే వెళ్ళి అప్పుడు కాపాడిండు. తీసుకొస్తానంటే లేదు మేము వస్తామని చెప్పి బెంగళూరు హాస్పిటల్ పని మీద బెంగళూరు వెళ్తానని చెప్పి కోచికి వెళ్ళిపోయిండు. కేరళ అమ్మాయితో కోచికి వెళ్ళిపోయిండు. మా అమ్మాయి దాన్ని ఆయన బ్యాగ్ మొత్తం చూసేసరికి బెంగళూరు టికెట్ లేకుండా కోచి టికెట్ ఎట్లా వచ్చిందని ఆడ కొద్దిగా తన భర్తను తను కొచ్చినేసేసరికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినా మా ఇంటికి తీసుకురాలేదు. మేము అదే అన్నాం, మా అమ్మాయి మా పిల్లలకు ఫోన్ చేసినా నువ్వు వచ్చేయమ్మా, లేదా మేము రావాలంటే వాళ్ళ ప్రవీణ్ వాళ్ళ మామయ్య వాళ్ళ పిన్ని కొడుకు మీరు రావద్దు మేము చూసుకుంటాం, మాది భరోసా అన్నారు. ఏది వాళ్ళ భరోసా? వాళ్ళందరూ ప్లాన్ తో చంపేసి యాక్సిడెంట్ అని సృష్టించేట్లా. మా అమ్మాయి మాకు కావాలి. వాళ్ళు ఏదైనా ఇంకో పెళ్లి చేసుకొని ఇంకేదైనా ఊరేగించని మా అమ్మాయి మాకు కావాలి. మా అమ్మాయిని మేము ఆయనకి ఇచ్చినాం. ఆయన వచ్చి మాకు ఇప్పుడు ఎట్లయినా ఒప్పచెప్పమనండి. ఆయన వచ్చి మా అమ్మాయిని ఇగో మీ అమ్మాయి అని మాకు ఒప్ప చెప్తే చాలు, మేము తీసుకొని వెళ్ళిపోతాం. అంటే మీరు రోడ్డు గడ్డ అంటే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ చూసారా? చూసాము. కార్ యాక్సిడెంట్ 3 ఫల్టీలు పడ్డదని మా ఫోన్ వచ్చింది. వాళ్ళ నుంచి మాకు ఫోన్ వచ్చింది 3 ఫల్టీలు అని. అక్కడ చూస్తే 3 ఫల్టీలు కాదు, ఒక్క స్టీరింగ్ వెళ్ళి చిన్న డ్యామేజ్ అంతేగాని అవును డ్యామేజ్ ఊపిరాడలేదు. మరి వాడెట్లా బతికిండు? ఆయన ఎట్లా బతికిండు? ఇద్దరు అమ్మాయిలు చచ్చిపోయారు, ప్లస్ మా అమ్మాయి చనిపోయింది. మరి ఆయనకి ఎట్లా ఊపిరాడింది? ఆయన కూడా ఆ కార్లోనే ఉన్నది, ఆయన వేరే కార్లో కాదు కదా. మరి ఆయన ఏమైనా ఆక్సిజన్ తీసుకున్నాడా? మా అమ్మాయి వాళ్ళు ఆక్సిజన్ లేదు, ఆయన కార్లోనే ఆక్సిజన్ తీసుకున్నాడా? మరి ఆయన ఎట్లా బతికిండు? అది కార్ యాక్సిడెంట్ అని వాళ్ళు సృష్టించారు. సరే, వాళ్ళ వైపు నుంచి ఆలోచిద్దాం. మరి ఆ వీళ్ళకు ఊపిరాడలేదు, మరి ఆయనకి ఎట్లా ఊపిరాడింది? మరి ఇది హత్య కాదన్నప్పుడు ఆయనకి ఎట్లా ఊపిరాడు? ఆయన కూడా చనిపోయాలి కదా. ఆయన ఇంకా మత సీమితం లేకుండా ఉండాలి కదా. మరి ఎందుకు ఆయన బాగున్నాడు? మరి హత్య చేసి సృష్టించిండు. ఇది యాక్సిడెంట్ అని ఆయన వైపు తప్పు లేకుండా ఆయన మహామేధావి సృష్టించుకున్నాడు. ఇది హత్య ఖచ్చితంగా ఇంట్లో చంపేసి సృష్టించారు, వేరేదేం లేదు. మీరు చెప్పండి, ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు మీ దృష్టికి వచ్చాయా? అసలు ఆయనకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని ఎప్పుడైనా మీ చెల్లె చెప్పిందా మీతో? వచ్చింది సార్, మాకు ఎప్పటి నుంచో ఉంది. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉందని తెలుస్తుంది, ఈ అక్రమ సంబంధం ఉందని కూడా తెలుస్తుంది మాకు. అయినప్పటికీ ఆ అమ్మాయి ఓపికతో వద్దులే, సంసారాన్ని మంచిగా చక్కదిద్దుకుందో, ఇద్దరు మాట్లాడుకుందో, లేదంటే ఇద్దరు తల్లిదండ్రులని, అమ్మాయి తరపు తల్లిదండ్రులు, అబ్బాయి తరపు తల్లిదండ్రులు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి పరిష్కరించే ఆలోచన వాళ్ళు చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఫెయిల్ అయింది. వాళ్ళు ఈ రకంగా మనం ఈ రోజు ఇట్లా కలుసుకుంటామని అనుకోలేదు. దురదృష్టవశాత్తు ఈ రోజు ఇట్లా హాస్పిటల్ ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ ఇది ఆయన ఖచ్చితంగా హత్య చేసి ఇదేదో కారు ప్రమాదంగా జరిగినట్టు చిత్రీకరించి మభ్యపెట్టి మనకి ఏదో కట్టుకథలాగా ఏదో ముందే ప్లాన్ చేసుకున్నట్టు కనబడతా ఉంది మన కళ్ళకు కరెక్ట్ గా. ఇదేంటంటే ఆయన కఠినంగా ఉరి శిక్ష విధించి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ యావగార కారాగార శిక్ష విధించాలని మా కుటుంబ సభ్యుల తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ప్రీప్లాన్డ్ గా మర్డర్ చేసి హత్యాయత్నం చేసి మొత్తం హత్య చేసి రోడ్డు ప్రమాదం అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే కేవలం గాలి ఆడక ఇద్దరు అంటే భార్య ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆయన కూడా చనిపోయి ఉండాలి కదా. గాలి ఆడకుండా కేవలం ఇది కల్పితంగా చేస్తూ అందరిని భ్రమలోకి తీసుకొచ్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఒక వైద్యుడు అయి ఉండి కూడా కన్న
పిల్లలను భార్యను చంపేసి తమను కన్నీరు మున్నీరుగా విలిపించే పరిస్థితి తీసుకొచ్చారు. తమకు న్యాయం చేయాలి, పోలీసులు తమకు న్యాయం చేసేంత వరకు కూడా మృతదేహాలతో ఇక్కడే ఉంటామని, బయట ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.